అలా కాదు సేవక. మరి ఇప్పుడు నీవు స్వామిని అడవికి తీసుకెళ్తున్నావు కదా, ఇటువైపు కానీ ఇటువైపు కానీ ఇటువైపు కూడా ఈ మూడు దిక్కులు స్వామి వారి వేటకు అవలీలగా తీసుకువెళ్ళము. కానీ ఈ తూర్పు దిశకు స్వామిని వేడికి తీసుకువెళ్ళకనైనా ఏం మాట సేవకాగ్రము అటు చూడుము. అడవిలో పొదల మాటున మహాత్మని శక్తి స్వరూపుని ఆమె ఏ ఘడిలో ఎరుగు వచ్చును ఏమో, ఏ దేవకాంతలో వనకాంతలో స్వామి సంధైర్యము చూసి ఎదురెత్తుకు పోదురన్న అభిప్రాయం. అనుమానం ఉండవా? ఏమని మాత్రం అనుమానం పెట్టుకుందాం. నా తోలు పంపించమా, నీకేం భయం వద్దు. నువ్వు మంచివాడివే కదా. నేను మంచి ఆ భావమంతా నేనెత్తిన సేవక. అయితే మళ్ళీ అక్కడ ఏమవుతాం సరే సేవక మా అవి చూడు మా టెంకాయ చెట్టు ఇప్పుడు నిజి నింగినే ఉందమ్మా. చూడు మా టెంకాయ చెట్టు వంకాయ చెట్టు వంకాయ చెట్టు నీ కళ్ళకి వీడయ్యా. చూడు టెంకాయ చెట్టు పైన చిడుగుమ్మలు చూడు పైన రెండు కాళ్ళు గువ్వ దశలు గొప్ప నాశనం కదా. యాదు బాగుందమ్మా. టెంకాయ చెట్టుకి రెండే కాళ్ళు ఉంటాయి. మా గువ్వ టెంకాయ చెట్టు కన్నీ కళ్ళు వాళ్ళని అయితే సరే టెంకాయ చెట్టుకు రెండు కాళ్ళు ఉంటాయి. యాదవ్ నువ్వు చెప్పింది ఎంతమంది అడిగిపోయేది మనం 4 కాళ్ళు గోవు తుమ్మి సమి అయితే సగిన మంచిది మన మేదారులో. అక్కడ ఏమంటావా సగిన మీద ఖాళీ లేనంత. మరి ఇక్కడ మాటలు అక్కడ చెప్తావు ఎందుకు చేత ఎందువలన వాడిని చెప్పామాట. నీ ఒంటి మాట అయినా కొడుకునమ్మా. అదే నువ్వు ఎవరు గుర్తుకోవాలి. మరి నాకు చాలా అనుమానం కదా. అనుమానం పెట్టుకోవద్దు పంపించాలి. అక్కడ ఏమవుతారు లేదు కదా. ఏమన్నా పుస్తకం మీద